ఢిల్లీలో గవర్నమెంట్ అండర్‌లో ఉన్న లిక్కర్ షాప్స్‌ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని ఢిల్లీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. దీనికోసం కొత్తగా ఒక పాలసీని రూపొందించాలని ఒక కమిటీని కూడా వేసింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఢిల్లీలో ఉన్న లిక్కర్ షాప్స్‌ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తే ఢిల్లీ గవర్నమెంట్‌కి 9,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. దీంతో ఈ పాలసీకి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసింది. దీనితో పాత పాలసీ ప్రకారం 60% షాపులు గవర్నమెంట్ అండర్‌లో ఉండేవి. 40% షాపులు ప్రైవేట్ అండర్‌లో ఉండేవి. ఈ కొత్త పాలసీతో ఢిల్లీలో ఉన్న 32 జోన్లలో ఒక్కొక్క జోన్‌కి 27 షాపుల చొప్పున మొత్తం 849 షాపులు ప్రైవేట్ వ్యక్తులే ఓపెన్ చేశారు. ఇక్కడి వరకంతా బాగానే ఉంది. కానీ ఈ కొత్త పాలసీ వల్ల కవిత గారెందుకు అరెస్ట్ అయ్యారు? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా ఎందుకు అరెస్ట్ అయ్యారనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వీళ్ళ అరెస్ట్‌కి కారణమైన లిక్కర్ పాలసీని రివ్యూ చేద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ హోమ్ డెలివరీ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే స్విగ్గీ, జొమాటోలో మనం ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకుంటామో లిక్కర్ బాటిల్‌ని బుక్ చేసుకుంటే డైరెక్ట్‌గా హోమ్ డెలివరీ ఇస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి లిక్కర్ షాప్ టైమింగ్స్ అనేవి జనరల్‌గా నైట్ 11 వరకు తెరిచుంటాయి. మాక్సిమం టైమింగ్స్ అవి. కాకపోతే ఈ కొత్త పాలసీ ప్రకారం షాప్ టైమింగ్స్ అనేవి మార్నింగ్ 3:00 వరకు తెరిచి ఉంచేలా ఎక్స్‌టెన్షన్ కల్పించారు. థర్డ్ పాయింట్ వచ్చేసి లిక్కర్ ఎక్కువ సేల్ అయ్యేందుకు ఏజ్ లిమిట్ అనేది తగ్గించారనమాట. అంటే 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లిక్కర్ కొనే అవకాశం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆ ఏజ్‌ని 21 ఇయర్స్‌కి తగ్గించారు. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిటైలర్స్ చేతిలోనే లిక్కర్ బాటిల్స్ రేట్ అనేది ఫిక్స్ అయ్యేలా చేశారు. అంటే లిక్కర్ బాటిల్ అమ్ముకోవాలంటే గవర్నమెంట్ అనేది రేట్ ఫిక్స్ చేయదు. ఓన్లీ లిక్కర్ బాటిల్ అమ్మే వాళ్ళే రిటైలర్సే డైరెక్ట్‌గా సేల్ చేస్తారనమాట. వాళ్ళకిష్టం వచ్చిన రేట్‌కి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ పాయింట్ ఇది చాలా కాంప్లికేటెడ్ పాయింట్ అండి. నాకు తెలిసి మనీష్ సిసోడియా గారు, కవిత గారు, కేజ్రీవాల్ గారు ఈ పాయింట్ వల్లనే అరెస్ట్ అయ్యుంటారని నా ఒపీనియన్. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఒక లిక్కర్ షాప్‌కి లైసెన్స్ ఇష్యూ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్‌లో ముందు చాలామంది ఈ లైసెన్స్ కోసం బిడ్డింగ్ ఏసేవాళ్ళు. ఆ బిడ్డింగ్ కంటే ముందు గవర్నమెంట్‌కి 2,00,000, 3,00,000 అలా కొంత అమౌంట్ చలాన్ రూపంలో చెల్లించేవాళ్ళు. కానీ ఈ కొత్త లైసెన్స్ ఇష్యూయన్స్‌లో రేట్లు అమాంతం పెంచేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఈ కొత్త పాలసీ ప్రకారం లైసెన్స్‌ని 2 భాగాలుగా విభజించింది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్1 లైసెన్స్. దీనినే హోల్‌సేల్ లైసెన్స్ అని కూడా అంటారు. గతంలో ఈ లైసెన్స్ కోసం రూ. 10,00,000 మాత్రమే చెల్లించాలి. కానీ కొత్త పాలసీ ప్రకారం రూ. 5,00,00,000 వరకు చెల్లించాలి. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఎల్7 లైసెన్స్. దీనినే రీటైల్ లైసెన్స్ అని కూడా అంటారు. దీనికోసం గతంలో రూ. 8,00,000 చెల్లిస్తే చాలు. కానీ ఇప్పుడు 11.8 క్రోర్స్ చెల్లించాలి. అంటే సామాన్యుడు లిక్కర్ దందా చేయాలంటే వాడికి ఎలాగో వీలు కాదు. కాబట్టి దీంట్లో మొత్తం బడా బడా బాబులంతా ఇన్వాల్వ్ అయ్యి సామాన్యుల పొట్ట కొట్టారన్నమాట. అలాగే ఈ లైసెన్స్ ఫీజ్‌ని అమాంతం పెంచేయడంతోని ఈ ఎఫెక్ట్ అంతా బాటిల్ ప్రైసెస్ పైన పడింది. అదెలాగంటే గతంలో ఉన్న పాలసీ ప్రకారం ఒక బాటిల్ అమ్మితే రూ. 33 రిటైలర్‌కి లాభం వచ్చేది. రూ. 335 ఏమో గవర్నమెంట్‌కి వాట్ టాక్స్, ఎక్సైజ్ టాక్స్ రూపంలో వచ్చేది. కానీ కొత్త పాలసీ ప్రకారం అంతా రివర్స్ అయింది. గవర్నమెంట్‌కేమో వాట్ టాక్స్ ప్లస్ ఎక్సైజ్ టాక్స్ కలిపి కేవలం 4 అంటే రూ. 4 కంటే తక్కువే ఆదాయం వచ్చేది. రిటైలర్ జేబులోకేమో రూ. 335 లాభం వెళ్ళేది. అంటే ఇందులో బడా బడా బాబులు ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో మీరే ఆలోచించండి. ఇకపోతే ఈ కొత్త పాలసీ వల్ల ఢిల్లీ గవర్నమెంట్‌కి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని ఆశిస్తే ఆదాయం రాకపోగా ఈ పాలసీలో ఎంతో పెద్ద స్కామ్ జరిగిందని, ఎన్నో అవకతవకలు జరిగాయని అర్ధాంతరంగా ఆపేయాల్సొచ్చింది. అలాగే ఈ పాలసీలో లైసెన్స్ ఇష్యూయన్స్ కోసం ఢిల్లీ గవర్నమెంట్‌లో ఉన్న పెద్దలు చాలా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారని
ఒక పెద్ద అభియోగం అదే టైంలో స్టార్ట్ అయింది. సరిగ్గా ఇదే టైంలో ఢిల్లీ కొత్త సెక్రటరీగా అపాయింట్ అయిన ఐఏఎస్ నరేష్ కుమార్ ఈ పాలసీని తరువుగా రివ్యూ చేసి, ఈ పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని, ఈ పాలసీలో ఎంతోమంది స్కాములు చేశారని, ఎంతోమంది లంచాలు తీసుకున్నారని, ఎంతోమంది లంచాలు ఇచ్చారని, ప్రముఖులు ఈ పాలసీని అడ్డం పెట్టుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు కాజేశారని ఒక రిపోర్ట్‌ని లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినయ్ కుమార్‌కి సబ్మిట్ చేశాడు. దీంతో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ గారు ఈ కేస్‌ని సీబీఐకి అప్పగించారు. సీబీఐ ఇన్వెస్టిగేట్ చేసి దాదాపుగా 15 మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఇంతటితో ఆగకుండా ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇక ఈడీ తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్కామ్‌లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ఇకపోతే ఈ స్కామ్‌లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. ఈ పాలసీలో మెంటర్‌గా వ్యవహరించిన మనీష్ సిసోడియా గారిని, వారి అనుచరులైన అమిత్ అరోరా గారిని, అర్జున్ పాండే గారిని, అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని, తెలంగాణకి సంబంధించిన ఎమ్మెల్సీ అయిన కవిత గారిని, వారి అనుచరులైన అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, కవిత గారి ఆడిటర్ బుజ్జిబాబు గారిని, అలాగే ఇండో స్పిరిట్ కంపెనీ ఓనర్ మహేంద్రు గారిని, అలాగే మాగుంట శ్రీనివాసులు గారిని, వారి కుమారుడైన రాఘవ మాగుంట గారిని, అరవిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయిన పర్సన్ మనీష్ సిసోడియా గారు. ఈయనని ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యాపారులకు అనుగుణంగా తయారు చేయించారని, అలాగే లైసెన్స్ ఇష్యూన్స్ కోసం చాలా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారని A1 ముద్దాయిగా పేర్కొని ఈయనని అరెస్ట్ చేశారు. సెకండ్ పర్సన్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ గారి ప్రమేయం ఈ కేసులో డైరెక్ట్గా ఎక్కడా లేదు. కానీ ఈ కొత్త పాలసీని అర్ధాంతరంగా రద్దు చేయడంతో నష్టపోయిన వ్యాపారులంతా ఈడీకి అప్రూవర్స్గా మారి కేజ్రీవాల్ గారికి లంచాలు ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇవ్వడంతో కేజ్రీవాల్ గారిని కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ద మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ థర్డ్ పర్సన్ అయిన ఎమ్మెల్సీ కవిత గారు. ఈమెని ఈ కేసులో ఫస్ట్ విట్నెస్గా పేర్కొని దాని తర్వాత మెల్లిమెల్లిగా నిందితురాలుగా యాడ్ చేసి ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే అదే రేంజ్లో ఈడీతో న్యాయ పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఎమ్మెల్సీ కవిత గారే. ఎందుకంటే ఈమె డాటర్ ఆఫ్ ఫైటర్, అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి కూతురు కాబట్టి. కవిత గారు తమకు కావాల్సిన వాళ్ళకి లైసెన్స్లు ఇప్పించడం కోసం ఢిల్లీ గవర్నమెంట్లోని పెద్దలకు లంచాలు ఇచ్చారని ఈడీ అభియోగం పెట్టి మరీ అరెస్ట్ చేసింది. కానీ ఇందులో కొసమెరుపు ఏంటంటే ఎవరిపైనా కూడా పర్ఫెక్ట్గా ఆధారాలు లేవు. కాబట్టి ఈ కేసు నిలబడుతుందో నిలబడదో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక మనం ఒక కంక్లూషన్కి వచ్చేద్దాం. ఈడీ అనేది మన నరేంద్ర మోడీ గారికి ఎంతలా బెస్ట్ సర్వీస్ చేస్తుందంటే అదొక అటానమస్ బాడీ అనేదే మర్చిపోయింది. కేవలం నాన్ బీజేపీ పొలిటీషియన్స్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే కేసుల్లో ఇరికించి దర్యాప్తు పేరుతో అరెస్టు చేపిస్తుంది. సరిగ్గా ఎలక్షన్స్ టైంలో బీజేపీ పార్టీకి ఆపోజిట్గా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ లీడర్లని అరెస్ట్ చేసి ఆ పార్టీ పైన అవినీతి ముద్ర వేసి దానినే ఓటు బ్యాంకుగా మలుచుకుంటుందని బీజేపీ పైన ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే దేశంలో బీజేపీ పార్టీ కాకుండా మిగతా ఏ పార్టీ లీడర్ పైన అభియోగాలు వచ్చినా కూడా ఈడీ వెంటనే రంగంలోకి దిగి అందరినీ అరెస్ట్ చేస్తుంది. అలా కాకుండా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన అవినీతి లీడర్లను కూడా ఈడీ అరెస్ట్ చేసి వారి నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తూ, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.